ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ సోమవారము. పునీత జాన్ మరియు వియానీ యాజకుడు నిర్బంధ స్మరణ. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనం వరకు. ఇజ్రాయేలీయులతో పయనించు అన్యదేశీయులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇజ్రాయేలీయులను మాకిక మాంసము దొరకదు కదా అని నిష్ఠూరోక్తులాడసాగిరి. మనము ఐగుప్తున నుండగా అక్కడ చేపలు ఉచితముగానే లభించెడివి. అచ్చట మనము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఈ ఎడారిలో ఏమీయూ దొరకక తల్లడిల్లిపోవుచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా అని గొనుగుకొనిరి. మన్నా కొత్తిమీరి గింజల వలె ఉండెడిది, తెల్లని పసుపు వన్నె కలది. ప్రజలు బయటకు వెళ్ళి దానిని ప్రోగు చేసుకొని వచ్చి తిరుగటను రోకటను పిండి చేసేడివారు. ఆ పిండిని పెనుము మీద కాల్చి రొట్టెలు చేసుకొనిడివారు. అవి ఒలీవు నూనెతో చేసిన రొట్టెల వలె రుచిగా నుండెడివి. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినప్పుడు మన్నా కూడా కురిసెడిది. ప్రజలు వారి వారి గుడారముల ముందుట నిలుచుండి నిష్ఠూరోక్తులులాడుచుండగా మోషే వినెను. ప్రభువు వారి మీద మండిపడుట చూచి మోషే భయపడెను. అతడు యావేతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా? నేను నీ అనుగ్రహమునకేల నోచుకోనైతిని. ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? నేను వీరిని కంటినా ఏమి? నేను దాది వలె వీరిని నా రొమ్ముపై మోసుకొని పోయి నీవు పితరులకు వాగ్దానము చేసిన గడ్డకు చేర్పవలయునని నిర్బంధము చేసేదవేళ? వీరు గంపెడాశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపారా తినెదము అని నన్ను విసిగించుచున్నారు. ఇందరికి వలసినంత మాంసమును నేనెక్కడి నుండి రాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడనే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుందును కదా అని మొరపెట్టుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన పొలబైన ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు స్నాపకుడగు యోహాను మరణ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమియూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను
2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు, పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులున్నారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.